వెదర్ ప్లస్ లొకేషన్ మైండ్ బ్లోయింగ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ లాక్స్. టుడే మనమైతే చిక్బలాపూర్లో ఉన్న ఇషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నా బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, బిగ్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఇదే మనకు ఆల్రెడీ ఇషా ఫౌండేషన్ అంటే తెలిసే ఉంటుంది. ఇక్కడికి ఎలా రావాలి అండ్ ఇక్కడ ఏమేమి ఉందనేది నేను క్లియర్గా అయితే మీకు చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని లైక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనమైతే ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము. చిక్బలాపూర్ హైవేలో మనం లెఫ్ట్ సైడ్ అయితే మనకు వే టు ఇషా ఫౌండేషన్ అని దారి అయితే ఉంటుంది. అట్లా స్ట్రైట్ వచ్చేస్తే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా సద్గురు సన్నిధి అని. ఇదే అనమాట మనకు ఇషా ఫౌండేషన్కి మెయిన్ ఆర్చ్. అక్కడ నుండి స్ట్రైట్ 3 కిలోమీటర్స్ వస్తే మనకైతే లోపల ఇషా ఫౌండేషన్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం కదా గైస్. ఇంకోటి ఏమంటే మెయిన్ మేమైతే వితౌట్ హెల్మెట్ వచ్చాం గైస్. మేమైతే చాలా స్ట్రగుల్ అయ్యాము ఈరోజు. బికాజ్ ఇక్కడైతే పోలీస్ రైడింగ్ అయితే జరుగుతుందన్నమాట. రోడ్లో చెకింగ్ అయితే చేస్తున్నారు. వితౌట్ హెల్మెట్ ఉంటే పర్ బైక్ 500 రూపీస్ అయితే పెనాల్టీ అయితే వేస్తున్నారు. మేమైతే ఇంకా హెల్మెట్ తీసుకురాలేదు కాబట్టి 500 రూపీస్ పెనాల్టీ అయితే కట్టేసామన్నమాట. అండ్ గైస్, మనమైతే ఇషా ఫౌండేషన్ దగ్గర అయితే ఉన్నాము. మనకైతే ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట బైక్ పార్కింగ్కి. అండ్ లోపల ఎంట్రీ అవ్వడానికి ఇక్కడైతే టోల్ లాగా ఏర్పాటు అయితే చేశారు. ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎవరు లోపలికి రాకుండా ఫుల్ సెక్యూరిటీతో అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట. పర్ బైక్ ఇక్కడైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకు పార్కింగ్ అండ్ ఎంట్రీ ఫీజు అయితే. మేమైతే క్యాష్ అయితే తీసుకురాలేదు, అందుకోసమనే ఫోన్పే చేపిస్తున్నాము. ఇక్కడైతే ఫోన్పేకి ఒక్కొక్క వెహికల్కి సపరేట్గా బిల్ అయితే వేస్తున్నారు. అమౌంట్ అయితే డైరెక్ట్ ఇషా ఫౌండేషన్ ట్రస్ట్కి అయితే వెళ్తుంది అనమాట. మేమైతే ఇంకా పార్కింగ్ ఛార్జ్ ఎంట్రీ ఫీజు తీసుకొనేసి ముందరికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే ఫుల్ రెయిన్ అయితే వస్తుంది మాకు. ఇప్పుడే రెయిన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ చూసుకోవచ్చు గైస్, నా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట మనకి ఎంట్రన్స్. మనమైతే ఫస్ట్ బైక్ని అయితే పార్క్ చేసేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే మేము స్లిప్పర్స్ అయితే బైక్ దగ్గరే వదిలేసాం అనమాట. బికాజ్ ఇక్కడైతే చాలా క్లమ్జీగా ఉంది, రెయిన్ వస్తుంది కదా, ఇబ్బంది పడకూడదని అక్కడే పెట్టేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే త్రిశూల్ ఉంది. అక్కడైతే చిన్న రథం లాగా మనకైతే ఏర్పాటు చేశారనమాట, టెంపుల్ లాగా. అండ్ ముందరికి వస్తే ఇక్కడ నాగలు అయితే ప్రతిష్టాపన చేసి నాగపంచమికి ఇక్కడైతే మంచి ఇదైతే జరుగుతుంది అనమాట, పూజ. అండ్ చూస్తున్నాం కదా ఇక్కడైతే మనకు నో కెమెరా జోన్ అనమాట. బట్ నేను మీకోసం అయితే ఇక్కడ ఎలా ఉంది అనేది చూపించబోతున్నాను. చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ స్టోన్కి అయితే నాగ దిగ్బంధన చేసి ఇక్కడైతే ఏర్పాటు చేసినట్టయితే మనకు చూపించబోతున్నారు. అండ్ గైస్, ఈరోజు సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నింది. చూస్తున్నాం కదా టైం అయితే 5:30 అవుతుందన్నమాట. బట్ ఫుల్ రెయిన్ వస్తుంది, అయినా కానీ క్రౌడ్ అయితే ఏం తక్కువ లేరనమాట. ఎంతమంది ఉన్నారో చూస్తున్నాం మనమే. నేనైతే మీకు చూపిస్తున్నాం కదా, ఇదే అనమాట మనకి ఇషా ఫౌండేషన్ స్టాచ్యూ. ఇదైతే మనకు చాలా పెద్దగా అయితే ఉంటుంది అనమాట. 117 ఫీట్స్ అయితే ఉంది విగ్రహం ఇది. బట్ మనకు వీడియోలో కొంచెం చిన్నగానే కనిపిస్తుంది. నేనైతే మీకు ఫుల్ దగ్గరకు పోయి ఏమేమి ఉందనేది అయితే క్లియర్గా చూపించబోతున్నాను. నేనైతే మా ఫ్రెండ్స్తో వచ్చాను కాబట్టి చూసుకోవచ్చు. మా ఫ్రెండ్ అయితే ముందు నడుచుకుంటూ పోతున్నారు, నేనైతే మీకోసం వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. రెయిన్ అయితే పడి స్టాప్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అనిపిస్తుంది కదా, మనకు ఇషా స్టాచ్యూ అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. మాకైతే రియల్గా చూసినప్పుడు ఇంకా మంచిగా కనిపించింది. మేమైతే ఫుల్ ట్రైడ్ అయిపోయాము. బికాజ్ మార్నింగ్ 5కి వచ్చినాం కాబట్టి ఈవినింగ్ 5:30 అవుతుంది. చూసుకోవచ్చు మనకు స్టాచ్యూ ఎంత క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడైతే రైన్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం ఫాగ్ కూడా ఏర్పడింది. ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసరికి ఫుల్ రెయిన్ అయితే వస్తుంది. బట్ మేమైతే ఇక్కడ లొకేషన్ ఎంజాయ్ అయితే చాలా చేసామన్నమాట. క్లియర్గా మీకైతే ఈరోజు లేజర్ షో వేస్తారో లేదో తెలియదు. బట్ లేజర్ షో వేస్తే మాత్రము క్లియర్గా మీకైతే కంప్లీట్గా లాస్ట్ వరకు చూపిస్తాను అనమాట లేజర్ షో కూడా. మనకి ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నాం కదా, మనకైతే డైలీ లేజర్ షో ఉంటుంది 7 PM అని అక్కడైతే మెన్షన్ చేశారు. ఇదైతే లొకేషన్ కొండల మధ్యలో ఉందన్నమాట మనకి ఇషా స్టాచ్యూ. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంత బాగా కనిపిస్తుంది. మనకైతే లైట్గా ఫాగ్ కూడా ఏర్పడింది అనమాట. అండ్ రెయిన్ వస్తుంది. మాకైతే మంచిగా పీస్గా అనిపించింది అనమాట ఈ లొకేషన్ చూడగానే. అండ్ మనకైతే ముందు
సైడు ఇషా ఫౌండేషన్ స్టాచ్యూ ముందు సైడ్ అయితే మనకు నందినైతే ఏర్పాటు చేశారు. నార్మల్‌గా మనకు తెలిసిందే గదా! శివుడు ఎక్కడుంటే అక్కడ నంది అయితే ఉంటదనమాట. ఈ నంది అయితే దీనికి ముందు సైడ్ ఉంది. ఇక్కడైతే ఒక స్తూపం గూడా ఉందనమాట. చూసుకోవచ్చు మనకు నంది కూడా చాలా పెద్దదైతే ఉంది. 32 ఫీట్స్ ఏమో అప్రాక్సిమేట్‌లీ ఉందనమాట ఇది. అండ్ మనమైతే స్టెప్స్ ద్వారా ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ ఉంది గదా! స్టాచ్యూ దగ్గరకైతే ఎళ్ళబోతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్కడ చూసినా ఈ స్టాండ్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడైతే నాగదేవతలనైతే చెక్కినారనమాట. అండ్ చూసుకోవచ్చు మనం దగ్గర నుండి వ్యూ అయితే ఎంత బావుందని స్టాచ్యూ. మనకైతే మిడిల్‌లో నిలబడుకొని చూస్తేనే స్టాచ్యూ వ్యూ అనేది చానా బావుంటది. బికాజ్ దగ్గరకొస్తే మనకైతే ఏదో దగ్గరున్నట్టు అనిపిస్తది గానీ, క్లియర్‌గా మనకు వ్యూ అయితే బావుండదనమాట. బట్ అయినా గానీ దగ్గరకొస్తే మనకైతే చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ చానా పీస్‌గా అయితే ఉంటది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! త్రిశూలాల్లాగా అయితే ఏర్పాటు చేశారు. బికాజ్ దాన్ని టచ్ చేయకుండా దాని లోపలికి దాని దగ్గరికి పోకుండా అయితే ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇక్కడ మాలైతే వేస్తున్నారు గదా! ఇదైతే మనకు రుద్రాక్షలతోనే మాలైతే వేశారనమాట స్టాచ్యూకు. బికాజ్ ముందైతే ఇదైతే ఉన్నింలేదు. రీసెంట్‌లీ దాన్నైతే రుద్రాక్షితోనే ఏర్పాటు చేశారు. అండ్ ఆ సైడ్ కనిపిస్తుంది గదా! అవైతే మెడిటేషన్ సెంటర్స్ అండ్ ఉండడానికి అకామిడేషన్ అంతా అయితే ఏర్పాటు చేస్తున్నారు. స్టిల్ అదైతే వర్కింగ్‌లో ఉందనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు మనకైతే వర్షం వచ్చినప్పుడు వాటర్ అన్నీ ఔట్ సైడ్ పోవడానికి మనకు డ్రైనేజ్ సిస్టమ్ గూడా ఏర్పాటు చేశారనమాట స్లోప్ పెట్టి. ఆ సైడ్ ఉన్న వాటర్ అన్నీ ఇట్లా రైట్ సైడ్ నుండి బయటికి కొండలోకి వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేశారు. అండ్ చూసుకున్నట్టయితే మనకైతే ఇదంతా ఈ ఈషా ఫౌండేషన్ ప్లేసే. స్టిల్ అన్నీ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. మేమైతే బ్యాక్ సైడ్ వచ్చామనమాట స్టాచ్యూకి. చూసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ నుండి ఎంత పెద్దగా కనిపిస్తుంది స్టాచ్యూ అనేది. అండ్ బ్యాక్ సైడ్ వర్షం వచ్చింది కాబట్టి లొకేషన్ అనేది చాలా బావుందనమాట. అండ్ ఇక్కడ అకామిడేషన్ రూమ్స్ కూడా స్టిల్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. ఇక్కడ త్రిశూలాలు చూస్తున్నాం గదా! అక్కడ మనం పోయి దాన్ని టచ్ చేయకుండా త్రిశూల రూపంలో మనకైతే గ్రిల్ టైప్ అయితే ఏర్పాటు చేశారు. ఈ థీమ్ అనేది చానా నచ్చిందనమాట నాకైతే. నేనైతే కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ అయితే చూడలేదు. ఇదైతే మనకు నియర్ కాబట్టి మేమైతే ఇక్కడికొచ్చి ఇదైతే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. ఇదైతే నేను థర్డ్ టైమ్ అనమాట వచ్చినది. అక్కడ డోర్ గూడా ఉందనమాట. మనకు లోపలికి పోయి క్లీన్ జేయడానికి దానికి సంబంధించిన ఈ 2 పిల్లర్స్ కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ నుండినే మనకైతే లేజర్ షో అనేది ఏస్తారు. అండ్ ఇక్కడ చెవు పోగులైతే చూస్తున్నాము. అండ్ మేమైతే అదంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి ఔట్ సైడ్ ఎళ్తున్నామనమాట. బికాజ్ ఇక్కడ లేజర్ షో అనేది 7:00కి మేమైతే 6:00 అయితుంది ఇప్పుడు టైము. అండ్ ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేసి చూద్దామనైతే మేమైతే దీన్నంతా బయట తిరుగుతున్నామనమాట. ఇక్కడైతే మంచిగా మనకు సిట్టింగ్ లాగా కూర్చోవడానికి అంతా చేశారు. చూసుకోవచ్చు వర్షం అయితే స్టాప్ అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ గూడా కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడైతే మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని పీస్‌ఫుల్‌గా అయితే ఉండొచ్చు. ఇక్కడైతే చాలా పీస్‌గా ఉంటదనమాట ప్లేస్ మనకు. అండ్ ఇక్కడైతే కాంపౌండ్ లాగా అయితే ఏర్పాటు చేసినారు చూడొచ్చు. బికాజ్ ఇక్కడ అంటే భద్రంగా మంచిగా కనిపించడానికైతే ఇదంతా ఏర్పాటు చేశారనిపించింది నాకైతే. అండ్ మేమైతే ఇక్కడ వచ్చి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని కొద్దిసేపు ఇక్కడే కూర్చుందామని అయితే వచ్చాము. చూసుకోవచ్చు మనకిక్కడ వాటికి ప్రదర్శన కూడా చేస్తున్నారనమాట చేసేవారు. అండ్ ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాల్సిన వారు మెడిటేషన్ అయితే చేసుకుంటున్నారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మనము. ఇక్కడ హుండీ గూడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది గదా! హుండీ కానుకలన్నీ ఇక్కడే ఎయాల్సుంటది. చూసుకోవచ్చు గైస్ మనమైతే ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారనమాట కొద్దిమంది. బికాజ్ మెడిటేషన్ సెంటర్స్, అకామిడేషన్, హాల్స్ అన్నీ ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అందుకోసమని ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ గైస్ బయట పార్కింగ్ నుండి వ్యూ అయితే ఇట్లుందనమాట. ఇదే ఎంట్రన్స్ మనకు. బైక్ పార్కింగ్ గూడా మంచి సేఫ్‌గా ఉందనమాట. ఇక్కడ రథం ఉందని చెప్పా గదా! స్టార్టింగ్‌లో. చూసుకోవచ్చు ఒక చిన్న అమ్మాయి ఆ వీల్స్‌నైతే రొటేట్ చేస్తుంది. సేమ్ రియల్ వీల్స్ లాగానే వాటినైతే చెక్కి ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట. ఇక్కడైతే థీమ్ అనేది మంచి థీమ్‌తో ఏర్పాటు చేశారు.
అండ్ బైక్ పార్కింగ్ కూడా ఒక సైడ్కి అయితే ఏర్పాటు చేసి బైక్ ఎంట్రన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లేజర్ షో చూపిస్తాను. అదైతే మనకు 7 o'clock ఉంటుంది అనమాట లేజర్ షో వేసినప్పుడు మనకు క్లియర్గా అండ్ క్లారిటీగా అయితే దీనిలో అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ 5:30 అవుతుంది అనమాట. మేమైతే 6:30 వరకు 7 వరకు వెయిట్ చేసి ఫుల్ లేజర్ షో అయితే మీకైతే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, టైం అయితే 7 o'clock అవుతుంది. లేజర్ షో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. చూసి ఎంజాయ్ చేసేయండి గైస్. గుడ్లానికి బయట రమ్మన్నాడు. అదే గుడ్లానికి బయట రమ్మనంటే చూసేశారు కదా గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.